నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఓ పెన్ను, నోట్‌బుక్ దగ్గర పెట్టుకోండి. ల్యాప్‌టాపో, డెస్క్‌టాపో ఉండాలి. వాళ్ళకి హెల్ప్ అయితుంది ఇది. ఎన్ని ఫీచర్స్ అంటే ఒక్క వెబ్‌సైట్ గనుక మీరు చూడగలిగితే, అందులో ఉన్న ఫీచర్స్ గనుక మీరు ఫాలో కాగలిగితే, షేర్ మార్కెట్‌లో మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక న్యూస్ ఉంటుంది. ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఎక్కడ ఎంటర్ అవ్వాలి? ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి? లేదు అది పాజిటివా? నెగెటివా? న్యూట్రలా? పెరిగే అవకాశాలున్నాయా? తగ్గే అవకాశాలున్నాయా? న్యూట్రల్‌గా ఉంటుందా అనేది తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే వెబ్‌సైట్ ఇన్వెస్టింగ్.కామ్. ఈ ఇన్వెస్టింగ్.కామ్ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. అయితే సైన్ ఇన్ అవ్వాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లాగిన్ అవ్వాలి. ఎవరైతే ఆల్రెడీ అంతకుముందు రిజిస్టర్ చేస్తే లాగిన్ అవ్వటం. లేదు ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉండి అనుకోండి, ఓపెన్ చేయగానే వచ్చేస్తుంది మీ ల్యాప్‌టాప్‌లో గానీ, డెస్క్‌టాప్‌లో గానీ సింపుల్‌గా. సెల్‌లో కూడా అంతే. లాగిన్ ఒకసారి అయిందనుకోండి, మీరేం చేయకపోతే ఆటోమేటిక్గా సిస్టమ్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ లాగిన్లోనే ఉంటారు మీరు. ఒకటి. ఇక రెండోది, ఇప్పుడు దీంట్లో ఏం చేస్తుంటే మార్కెట్స్ అని ఉండి దీని పక్కన పోర్ట్ఫోలియో ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయేది దీని గురించి. ఈ పోర్ట్ఫోలియో క్లిక్ చేస్తే అని మనం యాడ్ చేసుకోవాలి పోర్ట్ఫోలియోలో. ఈ పోర్ట్ఫోలియో యాడ్ చేసిన తర్వాత వాచ్ లిస్ట్ అని ఉంటుంది ఇక్కడ. ఈ వాచ్ లిస్ట్లో మనం యాడ్ చేయాలి. ఇప్పుడు మేము ఇవన్నీ యాడ్ చేసినాం అనమాట. ఈ యాడ్ చేసినప్పుడు ఏ కంపెనీలు మంచి ఉన్నాయి, ఏ కంపెనీలు ఎలా ఉన్నాయి అంటే ఉదాహరణకి రియాలిటీయా, ఫ్యూచర్సా, నిఫ్టీ 50యా, ఫార్మానా, బిఎస్సి సెన్సెక్సా, మల్టీనేషనల్ కంపెనీలా, బ్యాంకింగా, ఆటోనా, ఐటీనా, ఎనర్జీనా, డిఫెన్సా, రైల్వేసా, ఇట్లా మేము కొన్ని యాడ్ చేసినాం అనమాట. ఇది సెక్టార్లు. కమోడిటీసా, నిఫ్టీ 100, నిఫ్టీ 200, నిఫ్టీ మిడ్ క్యాప్, బిఎస్సి ఎస్ఎంఈ, ఎన్ఎస్సి ఎస్ఎంఈ 24, 25 బెస్ట్ అనమాట. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే మేము హోంవర్క్ చేసిన తర్వాత ఏవైతే గైడ్ చేస్తామో అవే మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత యాన్యువల్ రిజల్ట్స్ ఏవైతే వచ్చినాయో అవి ఏవైతే బాగున్నాయో అవన్నీ కూడా లిస్ట్ సార్ట్అవుట్ చేసి ఇందులో యాడ్ చేయడం జరిగింది. ఆ వాచ్ లిస్ట్లో ఈ వాచ్ లిస్ట్లో ఏవైతే యాడ్ చేసినామో అవి ఇప్పుడు మీకు చూపిస్తున్నాం. 24, 25లో బెస్ట్ వచ్చినాయి అనమాట. ఇక్కడ ఏముంటుంది, మనం ఏదైతే క్లిక్ చేస్తామో ఆ లిస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఆటోమేటిక్గా మనం అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ప్రైస్ మనం క్లిక్ చేసినాం అనుకోండి, మార్కెట్ అవర్స్తో పాటుగా ప్రైసు ఏదైతే ఉందో ఓపెన్ ఎంత, హై ఎంత, లాస్ట్ ఎంత, చేంజ్ ఎంత అన్ని ఇక్కడ చూపించేస్తుంది. ఇక మన పని ఏంది, ఈ ప్రైస్ని మనం క్లిక్ చేస్తే చేంజ్ అంటే నిన్నటి మీద సపోజ్ ఇప్పుడు ఏది పెరుగుతుంది అనేది ఇక్కడే చూపిస్తుంది. ఇక్కడ మళ్ళీ క్లిక్ చేస్తే అంటే సపోజ్ ఇప్పుడు బెస్ట్ పర్ఫార్మర్స్ అంటావు అంటే రిజల్ట్స్ బాగా ఉన్నట్టు వాటిల్లో శుక్రవారం నాటిది ఇవి ఇప్పుడు మీకు చూపించేది శుక్రవారం మార్కెట్లో జరిగినటువంటివి. ఇవి లైవ్ జరుగుతూ ఉంటుంది మా దగ్గర. మీరు కూడా చేసుకోవచ్చు, మీరు కూడా చూసుకోవచ్చు. ఒకవేళ దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే దయచేసి కాల్ చేయవద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి ఇన్వెస్టింగ్.కామ్ గురించి తెలుసుకోదలుచుకున్నా మీరు మాకు మెసేజ్ పెడితే దాన్ని బట్టి మనం ప్లాన్ చేయొచ్చు, డిస్కస్ చేయొచ్చు. మీరు ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మనము సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలనేది కూడా నేర్పడం జరుగుతుంది. తర్వాత ముందైతే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు రెడింగ్టన్, భారతీయ హెక్సాకామ్ ఇవి టాప్ గెయినర్స్. ఏది బెస్ట్ పర్ఫార్మర్స్లో. మళ్ళీ మనం రివర్స్ క్లిక్ చేస్తే ఫాల్ అయినాయి కేఈసీ ఇంటర్నేషనల్. ఇది ఒక పద్ధతి. ఏవైతే ఉన్నాయో ఇది. నెక్స్ట్ ఫండమెంటల్గా ఆ కంపెనీ ఏదైతే ఉందో ఏవైతే ఫండమెంటల్గా ఉన్నాయో అవి ఎన్ని ఉంటాయి అంటే అన్నీ మనం ఇక్కడ సేమ్ ఇక్కడ క్లిక్ చేసినాక ఇక్కడ మనకి ఈ 3 చుక్కలు కనుక క్లిక్ చేస్తే డౌన్లోడ్కి వెళ్ళిపోద్ది. ఇది మొత్తం ఏదైతే ఉందో డౌన్లోడ్ కనుక అంటే మొత్తం ఈ లిస్ట్ మొత్తం అక్కడికి వెళ్ళిపోతుంది డౌన్లోడ్కి వెళ్ళిపోయినాక ఈ డౌన్లోడ్లో మనం కనుక ఆ డౌన్లోడ్ కనుక చెక్ చేస్తే ఈ డౌన్లోడ్ మనం చూడాలి. ఉదాహరణకి డౌన్లోడ్లో ఇక ఇదంతా సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఆల్ఫాబెటికల్గా సింబల్ ఏంటిది, ఎక్స్చేంజ్ ఏంది, లాస్ట్ ఎంత, బిడ్ ఎంత, ఆస్క్ ఎంత, ఇలా ఏవైతే కంపెనీలు ప్రాఫిట్ ఎంత ఇవన్నీ కూడా ఇక్కడ మనకి చూపిస్తాయి. ఇక ఇదొక పద్ధతి. అంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉందా లేదా అనేది చేసుకోవచ్చు. తర్వాత ఈ టెక్నికల్ అంటే ఏంటిది అంటే ఏవైతే కంపెనీలు మనము ఇంట్రాడే చేస్తావా, ఇన్వెస్ట్మెంట్ చేస్తావా అంటే ఇక్కడ కస్టమైజ్ ఉంది. ఇక్కడ కస్టమైజ్ కనుక క్లిక్ చేస్తే మనము ఒక 5 పెట్టుకోవచ్చు. 5 నిమిషాలదా, 15 నిమిషాల, 30 నిమిషాల, గంట, 5 గంటలు, డైలీ, వీక్లీ, మంత్లీ అప్లై అనాలి అంటే అది వచ్చేస్తుంది.
తర్వాత ఇప్పుడు ఇక్కడ మనము 5 నిమిషాలు, గంట, 5 గంటలు డైలీ. సపోజ్ మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నాం, డైలీ వీక్లీ ఫాలో అవ్వాలి. ఇంట్రాడే చేద్దాం అనుకున్నాం, 5 నిమిషాలు 15 నిమిషాలు ఫాలో కావాలి. మన పని ఏంటిది, ఇప్పుడు డైలీ మీద క్లిక్ చేసినాం అంటే ఇన్వెస్ట్మెంట్కి. ఇవన్నీ స్ట్రాంగ్ సెల్ చూపిస్తున్నాయి. మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే స్ట్రాంగ్ బై అంటే జీ ఎంటర్టైన్మెంట్ 5 నిమిషాల్లో స్ట్రాంగ్ సెల్ ఉంది, న్యూట్రల్ ఉంది, 5 గంటల నుంచి బై ఉంది. అంటే జీ ఎంటర్టైన్మెంట్ ఏంటిది, కొనుక్కోమని చెప్తుంది. అంటే ఎవరికి, డైలీ వీక్లీ వాళ్ళకి, ఇంట్రాడే వాళ్ళకి కాదు. ఇంట్రాడే ఏముంటుంది, అవర్లీ న్యూట్రల్ ఉంది, 5 మినిట్స్ బై ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ చూడాలి, ఇక వోల్టాస్ ఉంది, వేదాంత ఉంది, అన్ని స్ట్రాంగ్ బైలు ఉన్నాయి చూడండి. ఇక్కడ మన పని ఏంది, ఇలా ఏదైతే ఉందో మళ్ళీ తర్వాత పర్ఫార్మెన్స్. ఈ పర్ఫార్మెన్స్ క్లిక్ చేస్తే పర్ఫార్మెన్స్ 1 ఇయర్కి ఎంత రిటర్న్స్ వచ్చినాయి, 2 ఇయర్స్కి ఎంత వచ్చింది. ఇప్పుడు మనం 3 ఇయర్స్ మీద క్లిక్ చేసినాం అనుకోండి, ఇక చూడండి కిర్లోస్కర్ న్యూమాటిక్ ఉంది, 20,300% ఇచ్చింది 3 సంవత్సరాలకి. ఇది పర్ఫార్మెన్స్. ఇలా మనము పర్ఫార్మెన్స్ చూడొచ్చు. నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. మనం ఎంటర్ అవ్వాలన్నా, ఎగ్జిట్ అవ్వాలన్నా, అవాయిడ్ చేయాలన్నా, అబ్జర్వ్ చేయాలన్నా అని చెప్పేది ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. ఈ టెక్నికల్ కింద అనమాట. ఈ టెక్నికల్ ఏదైతే ఉందో ఇది మనం గమనించినట్లయితే ఈ టెక్నికల్గా మనకు చూపిస్తుంది. ఇక్కడ 3 స్టార్ 2 స్టార్ ఉంది. మళ్ళీ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఇవి. దీంట్లో సింగిల్ స్టార్ 2 స్టార్ తీసేసుకోండి. బేరిష్ అంటే పడిపోయేవి, బుల్లిష్ అంటే పెరిగేవి. ఓన్లీ నాకు పెరిగేయే కావాలి అనుకొని అప్లై అంటే ఓన్లీ మనకి పెరిగే షేర్లే. ఈ సింగిల్ స్టార్లు 2 స్టార్లు అవాయిడ్ చేస్తాం. ఓన్లీ 3 స్టారు 4 స్టార్ 5 స్టారే. ఇప్పుడు మనము ఈ 3 స్టార్ ఉంది కాబట్టి ఇక్కడ మనము 3 స్టార్లో ఏవైతే ఉన్నాయో, ఏ షేర్లు ఉన్నాయో అవి మనము అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇది లోడింగ్ అవుతుంది. ఇలా మనం ఏం చేయాలి, ఉదాహరణకి నిఫ్టీ 100, నిఫ్టీ 200, నిఫ్టీ మిడ్ క్యాప్, బిఎస్సి ఎస్ఎంఈ, ఎన్ఎస్సి ఎస్ఎంఈ, ఇలా మనము వాచ్ లిస్ట్లో మనకి కావాల్సిన అన్నీ కూడా మనము పెట్టుకోవచ్చు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఏది కనుక పెట్టుకుంటే అది అన్నీ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. టైము, డేటు, వాల్యూమ్, పర్సంటేజ్, ఎంత రిటర్న్స్ వచ్చింది, ఏమొచ్చింది అనేది చూపిస్తుంది. మనకి ఎన్ఎస్సి ఎస్ఎంఈ అనుకోండి, ఉదాహరణకి క్లిక్ చేసి పర్ఫార్మెన్స్ కనుక క్లిక్ చేస్తే ఎంత హైయెస్ట్ పర్ఫార్మెన్స్ 3 ఇయర్స్లో అంటే 3,561% ఇచ్చింది. ఇది ఆర్ఎం డ్రిప్ అనమాట. మళ్ళీ నిన్న కూడా అది అప్పర్ సర్క్యూట్ పోయింది 5%. ఇలా ఇవన్నీ కూడా చూస్తున్నా కొద్దీ, చేస్తున్నా కొద్దీ. అయితే ఒక్కటి గమనించాలి, ఇప్పుడు మేము చూపించే అన్నీ మా వెబ్సైట్లు అన్నీ కూడా పెయిడ్ సాఫ్ట్వేర్లు. ఇవి పెయిడ్, మీకు పెయిడ్ కాదు. అంటే ఓన్లీ ఫ్రీ అయితే ఇన్ని ఫీచర్స్ రావు కాబట్టి మీకు ఎన్ని వస్తే అన్ని యూజ్ చేసుకోవటం ఒక పద్ధతి. పెయిడ్లోకి వెళ్ళటం, పెయిడ్లో కూడా చాలా ఉంటాయి. నామినల్ చిన్న అమౌంట్ ఉంటుంది, మీడియం అమౌంట్, పెద్ద అమౌంట్, అట్లా 20,000 వరకు, 500, 1000, 2000, 5000 అట్లా. మళ్ళీ ఆఫర్లు ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఆఫర్లు ఉంటాయి. ఇప్పుడు 70% ఆఫరు, 50% ఆఫరు, లేకపోతే 1 మంత్ మీకు ఫ్రీ ఇచ్చి నెక్స్ట్ మంత్ నుంచి బిల్లింగ్ చేయటం, ఇవన్నీ ఆఫర్లు ఉంటాయి. మీరేం చేయాలి, చెక్ చేసుకోవాలి, చూడాలి. మీకు ఇంకా దీని మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇవన్నీ నెంబర్ ఆఫ్ అనమాట. మనం ఇంకా ఎన్నైనా యాడ్ చేసుకుంటూ పోవచ్చు. ఉదాహరణకి ఎన్ఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఎన్ఎస్సి వెబ్సైట్లో మనకి ఎన్ని ట్రేడ్ అయినా నిన్న 2,986 కంపెనీలు ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతున్నాయి. 2,896ని మనం ఇట్లా క్లిక్ చేస్తే 2,986 డౌన్లోడ్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ దీన్ని డౌన్లోడ్ అనాలి. ఇక్కడ ఈ డౌన్లోడ్ అనగానే 2,986 ఎక్సెల్ షీట్కి వెళ్ళిపోతాయి. ఎక్సెల్ షీట్కి వెళ్ళిపోయినాక ఈ ఎక్సెల్ షీట్లోంచి 2,986 కంపెనీలని మనము అక్కడ ఏది investing.comలోకి వెళ్ళి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటే 2,986 కంపెనీలు ఎన్ఎస్సీలు ఏవైతే ట్రేడ్ అయినాయో అన్నీ కూడా మీకు డేటా ఉంటుంది. లేదు అనుకోండి, ఉదాహరణకి 1,679 అడ్వాన్సెస్, లేదు 1,228 డిక్లైన్స్, 79 అన్చేంజ్, ఎన్ని కావాలంటే అన్ని. లేదు మీకు ఇంకా అంటే మార్కెట్ డేటా కొట్టి ఈక్విటీ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఈ లిస్ట్ వస్తుంది. ఈ లిస్ట్లో నిఫ్టీ 50నా, నిఫ్టీ నెక్స్ట్ 50నా, బ్యాంకా, మిడ్ క్యాపా, 100, 200, రియాలిటీనా, ఫార్మానా, ఇలా F&Oనా, ఇలా పెద్ద లిస్ట్ ఉంటుంది. ఇవన్నీ మనం చూసుకుంటూ చేయవచ్చు. ఇంకా సింపుల్గా ఎస్ఎంఈ ఉంటాయి. ఎస్ఎంఈ షేర్లు కావాలంటే అది క్లిక్ చేసుకుంటే ఎస్ఎంఈ లిస్ట్ వస్తుంది. ఇగో ఇక్కడ ఉంటుంది ఎస్ఎంఈ. మార్కెట్ డేటాలోనే మనకి దొరుకుతుంది. మన పని ఏంటిది, ఎన్ని షేర్లు ఉన్నాయి, కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి. మీకు ఉదాహరణకి ఎన్ని వేలు ఉన్నాయి, ఉదాహరణకి
సిడిఎస్ఎల్ కనుక మనం వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఎన్ని కంపెనీలు ట్రేడ్ అవుతాయి అంటే మార్కెట్లో అంటే అసలు లిస్ట్ అయినాయి 37,696 కంపెనీలు ఉన్నాయి సిడిఎస్ఎల్లో ఉన్నటువంటి డిమాట్ కంపెనీలు. కానీ ఎన్ఎస్సిలో ఎన్ని ట్రేడ్ అయితే అవుతున్నాయా 2,000 చిల్లర, మరి బిఎస్సిలో ఎన్ని ట్రేడ్ అవుతాయి 4,000 చిల్లర. అంటే ఏంటిది, మనము బిఎస్సిలో కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బిఎస్సిలో 4,508 కంపెనీలు ట్రేడ్ అయినాయి నిన్న శుక్రవారం. 4,508 కంపెనీలు నువ్వు డౌన్లోడ్ చేసుకొని 4,508 కంపెనీలు దీంట్లో యాడ్ చేసుకో. ఇన్వెస్టింగ్ నీ ఓపిక, ఎన్ని ఫండ్స్ ఉన్నాయో ఎంతైనా చేసుకోవచ్చు. ప్రతి దానికి మనకి ఇక్కడ ఏదైతే investing.comలో మనకి ఇక్కడ డైరెక్ట్ చూపించేస్తుంది. మనం సెక్టార్ వైజ్ క్లిక్ చేస్తావా, లేకపోతే 1000 2,000 యాడ్ చేసుకొని స్ట్రాంగ్ బై అంటే పెరిగేవే అవి, స్ట్రాంగ్ సెల్ ఉంటుంది. మళ్ళీ సపోజ్ ఇప్పుడు దీన్ని రివర్స్ క్లిక్ చేసినాం అనుకోండి, వరుణ్ బెవరేజెస్ స్ట్రాంగ్ సెల్ అంటే అది కొనకూడదు అని అర్థం, స్ట్రాంగ్ బై అమ్మకూడదు అని అర్థం. స్ట్రాంగ్ బై అంటే కొనుక్కోమని అర్థం, స్ట్రాంగ్ సెల్ అంటే కొనకూడదు అని అర్థం. ఇలా ఇటువంటి వెబ్సైట్లు నెంబర్ ఆఫ్ ఉంటాయి. మన పని ఏంటిది, ఏ వెబ్సైట్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉందో చెక్ చేసుకొని చూసుకొని మనము చేయవలసింది. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇంకా మీకు ఏదైనా ఇటువంటి investing.com నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. అవన్నీ ఎలా చూడాలి, ఏం చేయాలి అంటే రోజులు ప్రాక్టీస్ చేయాలి. ఆ ఫీచర్స్ వర్కౌట్ అవుతున్నాయో లేవో చూడాలి, అబ్జర్వ్ చేయాలి. అది పాజిటివ్ చెప్తుందా, నెగిటివ్ చెప్తుందా, లైవ్లో ఏం జరుగుతుంది, న్యూస్ ఏం జరుగుతుంది, ఇదన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అవన్నీ దాన్ని బట్టి మనము లైవ్లో అబ్జర్వ్ చేయగలిగినప్పుడు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అదే మెయిన్ క్లాసు, అదే మెయిన్ లెసన్, అదే మెయిన్ అనమాట. ఇదంతా మీకు అవేర్నెస్. దయచేసి కాల్ చేయవద్దు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి అప్పుడు మనం డిస్కస్ చేయొచ్చు. ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.